ఇది ఎక్కడ అడవికాయరా స్వామి, ఎంత విచిత్రంగా ఉందా? ఓ నేనన్నావు మీ ప్రవీణ్ గారు. ఈ రోజు వ్యవహారం ఏంటంటే కూరగాయల కోసం కూరగాయల మార్కెట్ పోయి వస్తా ఉంటే రోడ్డు పక్కన ఒక అంకులు బొండల్ లాంటి పెద్ద పెద్ద కాయలు ఏంటివి పెట్టుకుని నిండు. ఈ కాయలు చూడడానికి పెద్ద పెద్దగా విచిత్రంగా ఉండే. ఇట్లాంటి కాయలు నేను ఇంతవరకు చూడలేదు. అందుకని అంకుల్ దగ్గరకు పోయి ఏంది అంకుల్ ఈ పెద్ద కొబ్బరి బండం లాగా ఉండే అని అడిగితే, ఈ కొబ్బరి బండాలు కదా నాయన, ఇటు పేరు పంపర పనస అని చెప్పిండు. పంపర పనస ఏంద్ర స్వామి అనుకోని సరే ఎట్లుంటుందో ట్రై చేద్దామని ఒక కాయ ఎంత అంకుల్ అని అడిగితే పెద్దదైతే 120, చిన్నదైతే 80 రూపాయలు అని చెప్పిండు. ఈ కాయలే విచిత్రంగా ఉండే అనుకుంటే దాని రేటు కూడా విచిత్రంగానే ఉంది. తినాలనిపించింది కాబట్టి ఇంకేం చేయలేక 120 పెట్టి పెద్ద కాయ తీసుకుంటే దాన్ని ఒలిసి చూసిన తర్వాత బత్తాయి పండు లాగా ఉంది, కానీ రంగు మాత్రం పింక్ ఉంది. బత్తాయి పండు లాగా తీయగా ఉంటది. ఆత్రాత్రంగా చీల్చుకొని ఒక దెబ్బ తీసుకొని పొక్కు తీసి కొరుక్కొని తింటుంటే డిఫరెంట్ టేస్ట్ తోటి పుల్ల ఉండింది. ఓ ఇదేంది అంకుల్ ఎంత విచిత్రంగా ఉందంటే దాంట్లో చక్కెర వేసుకుని తింటే అదిరిపోద్దని చెప్పిండు. సర్లే రూమ్ కు పోయి చక్కెర వేసుకుని తిందామని ఆ కాయన కవర్లు వేసుకొని పోతా ఉంటే ఆ కాయకుండే తొక్కను కూడా తీసుకోమని చెప్పిండు. ఇది నాకెందుకే స్వామి అంటే ఈ తొక్కతో చర్మం రుద్దుకుంటే చర్మానికి చాలా మంచిదని చెప్పిండు. సర్లే దాన్ని కూడా కవర్లు వేసుకొని రూమ్ కి అయితే బయలుదేరిపోయినా. మీరు ఎప్పుడైనా ఈ కాయలు తింటే మీ ఊర్లో ఈ కాయ రేట్ ఎంత కామెంట్ సరే మరి ఇంకో వీడియో తెర బస్తా.